వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదాలు. విరగపండిన ఈ వరి రకం బీపీటీ 2846 2019లో గుంటూరు జిల్లా బాపట్ల వరి పరిశోధనా స్థానం నుంచి మినీకిట్గా అందించిన ఈ రకం ప్రస్తుతం రైతుల క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది. బీపీటీ 5204 అంటే సాంబా మసూరి కంటే కంకి సైజు పెద్దగా ఉండి మంచి గింజ నాణ్యతతో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాల వల్ల వరి సాగు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఈ బీపీటీ 2846 పైరు ఎత్తు 4 అడుగులు పెరిగినప్పటికీ ఏమాత్రం బెసకలేదు. 145 రోజుల కాలపరిమితి కలిగిన ఈ వంగడం ఎకరానికి 45 నుంచి 50 బస్తాల దిగుబడిని నమోదు చేసింది. గత ఏడాది నుంచి ఈ నూతన వంగడం సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి ద్వారా ఈ నూతన వంగడం గురించి తెలుసుకుందాం. రెడ్డి గారు, ఈ బీపీటీ 2846 వంగడాన్ని సాగు చేశారు కదా, ఇది మంచి దుబ్బు చేతతో పైరు పెరుగుదల కానీ తర్వాత కంకి చేత కానీ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎలా ఉందండి దీని పరిస్థితి? ఇది లాస్ట్ ఇయర్ బాపట్ల వరి పరిశోధన స్థానం నుంచి మాకు ఫస్ట్ మినీ కిట్ ఇచ్చారండి. ఈ ఫస్ట్ మినీ కిట్లోనే మాకు బాగా నచ్చింది అది. సో ఆ వెరైటీ ఏంటంటే ఈ సంవత్సరం కూడా పెట్టి చూద్దాం, ఎక్కువ మొత్తంలో పెడదామని దాన్ని ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేశారు? సో మాకేంటంటే ఇక్కడ మేము ఎద పద్ధతిలోనే ఎదబెడుతున్నామండి. అంటే మేము సీడ్ డ్రిల్తో ఎదబెడతాం. సో అట్లా మేము ఒక వరి వ్యవసాయంలో ఎద పద్ధతిలో ఖర్చు తగ్గుతుందని ఆ పద్ధతిలో పాటిస్తున్నాం. మేము ఈ సంవత్సరం 2.5 ఎకరాల్లో సాగు చేసామండి వెరైటీని. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడి గత 50 సంవత్సరాల్లో ఇటువంటి వర్షపాతం చూడలేదని చెప్తున్నారు రైతులు. అవునండి, అవును. లాస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఈ సంవత్సరం మనకి ఈ వర్షాలకు పడిపోయే అవకాశం ఉంది, పడిద్దాం అనుకున్నాను. సో స్టిల్ ఈ రోజు వరకు పడలేదండి. చూస్తున్నారు కదా ఫీల్డ్ ఆల్రెడీ కంకి అర్రుంచేసింది. ఇంకొక వారం రోజులు, ఒక 10 డేస్లో కటింగ్ చేయొచ్చండి. పైరు ఎత్తు 4 అడుగులు పెరిగినప్పటికీ ఏమాత్రం బెసకలేదు. అవునండి. సో మొదల పట్టుదల అయితే బాగుంది. ఇదేంటంటే మనకి ఎద పద్ధతిలోనే పడలేదంటే ఇంకా నాటు పద్ధతులు అసలు పడదండి. ఇది మనం ప్లాంటేషన్ చేసుకునే రైతులకైతే బ్రహ్మాండం. ఎదబెట్టుకునే రైతులకు కూడా ఇప్పుడు మాకు ఈ చుట్టుపక్కల అంతా బీపీటీ 5204 పెట్టారండి. ఇప్పటికి అన్నీ పడిపోయినాయండి. చూస్తున్నారు మీరు పక్క ఫీల్డ్ ఇవన్నీ చూస్తుంటే అంతరకి ఈ వర్షాల వల్ల అధికంగా మానుగా వచ్చేసింది. ఈ కురిసిన వర్షాలకు పొలాలు ఆరక అన్ని ఫీల్డ్ అన్నీ పడిపోయినాయి సార్. మొదల బలం తక్కువగా ఉంది బీపీటీ 5204లో. 5204లో అయితే మొదల బలం చాలా తక్కువగా ఉండటం వల్ల అది పడిపోతుంది. రైతు చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి, దిగుబడి కూడా 30-35 బస్తాలు దాటడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా సాంబా మసూరిని సాగు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఒక్కటే ఆశతో రైతు దాన్ని వేస్తున్నాడండి. మార్కెట్లో మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. ఆ ఒక్క ఆశతోనే రైతు దాన్ని సాగు చేస్తున్నాడు. దానికి దీటైన వరి వంగడాలను చాలా తీశారు బాపట్ల పరిశోధన స్థానం నుంచి. అయినప్పటికీ అదే సాగు చేయడంలో ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు రైతులు కూడా ఏంటంటే అండి, వాళ్ళు కూడా కొంత అవగాహనతో ఉండాలండి. ఈరోజు మనకి బాపట్ల నుంచి కానీ అటు మార్టేరు నుంచి కానీ మనకి మంచి రకాలు ఇస్తున్నారు. అయితే ఈ కొత్త రకాలు సాగు చేయడానికి భయపడుతున్నారండి కొంతమంది రైతులు. అమ్మో మనం వేస్తే మనం రేపు అమ్ముకోలేమేమో బయట అన్న ఒక డౌట్లో ఉన్నారు.
సో దానికి ఒక మంచి క్లారిటీ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో చూస్తున్నారు, సపోజ్ పక్క ఫీల్డ్ 5204 ఉంది, ఇది 2846 అండి, బీపీటీ 2846. ఇప్పుడు దీని గింజ నాణ్యతకి దాని గింజ నాణ్యతకి చక్కగా వేరియేషన్ కనపడుతుంది. దాని మీద ఇంకా ఫైన్ క్వాలిటీతో ఉందండి ఇది. గింజ నాణ్యత బాగుంది, తర్వాత కంకి సైజు కూడా పెద్దదిగా ఉంది. ఒకసారి అసలు మనకి ఈ కంకులను చూస్తుంటే దానికన్నా మనకి ఒక కంకికి వచ్చి బీపీటీకి ఉంటే బాగుంటే 200 నుంచి 250 గింజలు ఉంటాయండి, ఎంత బాగా పండినా కూడా. అదే ఇప్పుడు మనకి ఈ 2846లో ఏంటంటే గింజ నాణ్యత 5204 కన్నా మంచి గింజ నాణ్యత ఉంది. సో దాంతోపాటు ఏంటంటే కంకి సైజు కూడా దానికన్నా బాగా సైజు ఉంది. ఇప్పుడు దీనికి వచ్చేసి కనీసం 350 నుంచి 400 గింజలు ఉంటున్నాయండి ఒక్కో కంకిలో. గింజ సైజు ఏ విధంగా ఉందండి? గింజ సైజు అయితే బీపీటీ కన్నా ఫైన్ క్వాలిటీ అండి ఇది. ఎందుకంటే చిన్నగా ఉందంటారా? సన్నగా ఉంది, కొంచెం పొడవుగా కూడా ఉందండి. ఇది మనకి మిల్లర్ కొనడనే భయం అయితే లేదండి, దానికన్నా ఫైన్ క్వాలిటీగా ఉంది. దాంతోపాటు ఈల్డింగ్ కూడా మనకి బీపీటీ కన్నా ఒక 7-8 బస్తాలు అదనంగానే వచ్చిద్దండి ఇది. ఈ కంకి వచ్చి 2846 అండి, ఇదేమో 5204 అండి ఈ వెరైటీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కంకి ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ కంకి ఎట్లా ఉంది అనేది. సో 2846కి వచ్చేసి 350 నుంచి 400 గింజలు ఉన్నాయండి. ఇది గింజ సైజు కూడా మనకు బీపీటీతో పాటు క్వాలిటీ కూడా దాంతోపాటు దానికన్నా ఫైన్ క్వాలిటీగా ఉంది 2846. ఇది 5204 కంకి అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది 5204. గింజల సంఖ్య ఎంత ఉంది? గింజల సంఖ్య వచ్చేసి దీంట్లో 210 నుంచి 230 ఉన్నాయండి బీపీటీ 5204లో. సో ఏ రకంగా చూసినా ఇది దిగుబడి పరంగా నాణ్యత పరంగా బీపీటీ 2846 మెరుగ్గా ఉంది. దీంట్లో డెఫినెట్గా ఇది బీపీటీకి ఆల్టర్నేట్ వెరైటీ అండి, ఆల్టర్నేట్ కాదు, మంచి ఫైన్ క్వాలిటీ వెరైటీ కూడా. మేము లాస్ట్ ఇయర్ పెట్టేటప్పుడే ఒక 2 కేజీలకి మా ఈ వడ్లు పెట్టంగా మిగిలినవి, అవి ఆల్రెడీ మేము ఇప్పుడు చూసినా కూడా దాంట్లో పొట్ట తెలిపైతే ఏం లేదు. ఇక ఉన్న 2 కిలోల వడ్లని మేము కొంచెం చేపిస్తే మాకు వచ్చిన బియ్యాన్ని కుకింగ్ చేస్తే క్వాలిటీ కూడా మనకు తెలిసిద్ది, ఇంకా వండలేదు. సాధారణంగా ఏ రకాన్ని రిలీజ్ చేసే ముందైనా కుకింగ్ క్వాలిటీ గమనించిన తర్వాతే శాస్త్రవేత్తలు విడుదల చేస్తారనుకుంటున్నాము. మీరేమంటారు? యాక్చువల్గా ఇవాళ కుకింగ్ క్వాలిటీయే మెయిన్ అండి. ఇవాళ బయట మిల్లర్ కొనాలంటే ఆ వెరైటీకి కుకింగ్ క్వాలిటీ లేదంటే మాత్రం ఆ బయట మార్కెట్లో రైతు అమ్ముకోలేని పరిస్థితి అవుతుంది. దిగుబడి వచ్చిన ఉపయోగం లేదు. దిగుబడి మనకి 4 బస్తాలు తక్కువే రానియండి, మనకు మార్కెట్లో అమ్ముడు పోయేది కావాలి. ఇవాళ డెఫినెట్గా మార్కెట్లో మిల్లర్లు కూడా లైక్ చేస్తారండి. ఇది కంకిలో గింజ మీద గింజ ఎక్కిందండి, ఇది ముద్ద కంకి అంటారు. ఇది ముద్ద కంకి కూడా కాదండి, ముద్ద కంకిని కాదు, కంకి బారు ఉందండి, బారు మీద మనకి గింజలు ఎక్కువ వస్తున్నాయి. అదే ఇంత బారు మీద మనకి ముద్ద కంకి రావడం అయితే డెఫినెట్గా ఇంకా మంచి ఇల్లు వస్తుంది ఇది. సో అయితే మంచి ఫైన్ క్వాలిటీ రైస్ అండి ఇది. ఇంత ఫైన్ క్వాలిటీ ప్రస్తుతానికి మనకి బాపట్ల యూనివర్సిటీలో వచ్చిన మినీ కిట్ల రకాల్లో ఇది బెస్ట్ వెరైటీ అనుకుంటున్నామండి. సో దాంతోపాటు ఏంటంటే కింద మొదల బలం కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీని మొదల బలం, ఇప్పుడు మాకు మొదల బలం ఉంది కాబట్టి మాకు ఇట్లా ఎదబెట్టినా కూడా ఇది ఇంత వర్షాల్లో కూడా పడల. అది ఇప్పుడు బీపీటీ 5204 3.5 అడుగులు ఎత్తి పెరిగినప్పుడు పడిపోయింది. ఇది 4 అడుగులు పెరిగినప్పటికీ పడలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది మొదల బలం చాలా ఉందని. దీని పంటకాలం ఎంత అండి? దీని పంటకాలం వచ్చేసి మాకు కేటలాగ్ 140 to 145 days అని చెప్పారండి యూనివర్సిటీ వాళ్ళు. సో మాకు ఇప్పటికి ఇది నేను పెట్టి 130 days 135 days అవుతుందండి ఇవాళకి. ఇంకొక 10 daysలో కటింగ్ వచ్చిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడైతే అంతా అర్రోన్ చేసి తిరగమారుతుంది ఇప్పుడే. ఇంకో 10 daysలో కటింగ్ చేయొచ్చు ఇది. అంటే ఈ డ్యూరేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఒక్కో ఏరియాలో ఒక 4 రోజులు పెరగటం, లేదంటే ఒక 4 రోజులు తగ్గటం అట్లా ఉంటుంది. సో మాకైతే ఇవాళకి ఇది 145, వాళ్ళు ఇచ్చిన కేటలాగ్ ప్రకారం అయితే 145 daysకి మనకి కటింగ్ అయ్యే అవకాశం ఉందండి. సో అయితే దీంతోపాటు ఏంటంటే మనం రైతులు కూడా ఈ బీపీటీకి ఆల్టర్నేట్గా ఈ వెరైటీని మనం బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అండి. దుబ్బులో పిలకల సంఖ్యను ఏ విధంగా గమనించారు మీరు? మాకు ఎట్లా ఉండిద్ది అంటే అండి, ఇది ఎద పద్ధతి. సో మాకు ఈ ఎద పద్ధతిలో ఏంటంటే మేము ప్లాంటేషన్ చేయడం అయితే మేము దుబ్బులో పిలకలను కౌంట్ చేసి చెప్తాము. ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే మనం ప్లాంటేషన్ చేసుకున్నా కూడా ఇది మనకి యావరేజ్ టిల్లరు ఒక్కో దుబ్బుకి వచ్చేసి 25 నుంచి 30 పిలకలు డెఫినెట్గా ఉండిద్దండి. సో ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే దుబ్బులో కర్ర బలం, మొదల బలం కూడా చాలా బాగుంటుంది. అది 5204లో అంత మొదల బలం ఉండలేదండి, పడిపోతుంది. ఆల్రెడీ పడిపోయినాయి, పక్క ఫీల్డ్ అయినా పడిపోయినాయి అసలు ఇవాళకి. ఈ వర్షాలకి ఇది ఇవాళకి కూడా ఇది నిలబడి ఉందంటే ఎద పద్ధతిలో
అదే నాటు పద్ధతులు అయితే అసలు మనకి ఇది పడదండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 పిలకలు ఉన్నాయండి దీనికి. చీడపీడలను తట్టుకునే స్వభావం ఏ విధంగా ఉందండి ఈ బీపీటీ 2846లో? వాళ్ళ మన రైతాంగానికి నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా సార్, ఇవాళ మీరు మనం 30 నుంచి 40 బస్తాలు యావరేజ్ ఈల్డ్ వేసుకోండి రైతులు. ఆ 30 నుంచి 40 బస్తాల యావరేజ్ ఈల్డ్లో 5204కి వెళ్ళి మీరు కనీసం 25,000 ఖర్చు పెడుతున్నారు. ఆ 25,000 మనం 30 బస్తాలు 40 బస్తాలు అమ్మినా ఇవాళ ఒక 40,000 వచ్చే పరిస్థితి కనపడతల. ఇవాళ వాతావరణం అంతా సహకరిస్తేనే ఆ 40,000 చేతికి వచ్చేది. ఆ వాతావరణం ఇవాళ ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో అయితే వాళ్ళ రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదండి. అట్లాంటప్పుడు ఏంటంటే రైతాంగం ఫస్ట్ పెట్టుబడి తగ్గించుకోవాలండి. వాడే పెస్టిసైడ్స్ మీద, వాడే ఫర్టిలైజర్ మీద. వాళ్ళు ఏంటంటే కొత్త రకాలకి మనకు ఇదివరకులాగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోద్దండి. అంత ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. బాగా అయితే 3 బస్తాలు 4 బస్తాలు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం పైరు ఎరుపు రంగానే ఒక కట్ట బలం వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. దీంట్లో చీడపీడలు తట్టుకునే స్వభావం ఏ విధంగా? చీడపీడలు అయితే నాకు దీంట్లో ఫస్ట్ నుంచి కూడా ఏం కనపడలేదండి. ఒక బ్రౌన్ స్పాట్ ఒక్కటే కనపడింది. ఆ బ్రౌన్ స్పాట్ ఏందా అని నాకు ఐడెంటిఫై చేయడం లేట్ అయిందండి. తర్వాత మాకు అంటమాలజిస్ట్ డాట్ సెంటర్ నవీన్ గారు వచ్చి చూశారు. సో ఆయన చెప్పడం ఏంటంటే ఇది బ్రౌన్ స్పాట్ లీఫ్ కాదండి, ఇదేంటంటే నల్లి వల్ల మనకి ఆకు మీద మచ్చ వచ్చిద్ది అని అన్నారు. సాధారణంగా కంకి నల్లి వస్తే గింజ నలబడుతుంది. సో మీరు ప్రివెంటివ్గానే చర్య తీసుకున్నట్టున్నారు, గింజ నలుపు లేదు. అవునండి, శాస్త్రవేత్తలు చెప్పిన సలహా మేరకి మేము ఇమీడియట్లీగా దానికి ఆ నల్లికి ఓబ్రాన్ అనేది స్ప్రే చేసాము. దాంతోపాటు ఏంటంటే ఇవాళ మానగాయ అనేది ఈ వర్షాలకు ఎక్కువగా ఉంటుందండి. 25% ఫ్లవరింగ్ స్టేజ్ అంటే ఒక పావల వంతు తిన్నప్పుడు ఒకసారి టిల్టు, లేదా ఒక ₹10 వంతు తిన్న తర్వాత ఒకసారి టిల్ట్ కొట్టుకుంటే ఆ టిల్ట్ వాడిన పొలంలో అయితే డెఫినెట్గా మీకు మానగాయ కనపడదండి. రైతాంగం ఈ యొక్క ముఖ్య విషయాన్ని గమనించి మనకి ఈనిక దశలో మాత్రం టిల్ట్ వాడుకోండి. అంటే ప్రాపికోనజోల్ 1 ml per లీటర్ కలిపారా? అవునవునండి, 1 ml per లీటర్. మనకి ఎకరానికి ఒక 250 ml వేసుకోండి. మనకి రేటు కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. అది ఎకరానికి బాగా అయితే ఒక ₹250 అట్లా అయ్యిద్ది. అది ప్రివెంటివ్గా మీరు వాడుకుంటే మీకు మనకి ఎంత వర్షం పడ్డా కూడా మనకి మానగాయ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా కొంచెం హై క్వాలిటీ బాగా మంచి ఇది కావాలనుకుంటే నాటివో వాడుకోండి. నాటివో కూడా దాని రిజల్ట్ బాగుండిద్ది. అది ఎకరానికి వచ్చేసి మనకు 120 grams వేసుకోండి. సో వీటి వల్ల ఏంటంటే మనం ఇవాళ మానగాయ వస్తే మార్కెట్లో బయట అమ్ముకునే పరిస్థితి లేదు. సో అందువల్ల ఏంటంటే వచ్చిన దాన్ని మనం చేతికి తీసుకునేటట్టుగా జాగ్రత్తగా ప్రివెంటివ్గా ముందుగానే మనం స్ప్రే చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు అగ్గి తెగులు, పొడ తెగులు, దోమపోటు సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి వరి సాగులో. అటువంటి సమస్యలు ఏమైనా మీరు గమనించారా? సో దీంట్లో దోమపోటు కానీ అగ్గి తెగులు కానీ మాకైతే మిగతా ఏవైతే ఏం కనపడలేదండి. సో డిసీజ్ అనేది దీంట్లో పెద్దగా ఏం లేదండి. దోమను తట్టుకునేది, ఇది పురుగును తట్టుకుంది. సో దాంతోపాటు ఏంటంటే ఎటువంటి రోగం లేదండి. ఇవాళ కురిసిన వర్షాలకి ఒక్కొక్కళ్ళు 6 సార్లు 7 సార్లు స్ప్రే చేశారండి. కానీ దానివల్ల రైతాంగానికి పెట్టుబడి పెరిగిపోతుంది. ఏదైనా సరే ఇవాళ అడ్వాన్స్గా మన కోసం సైంటిస్టులు చాలా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని రైతాంగం కూడా కొంచెం ఆలోచించి మనం విత్తనం మంచిదైతే ఆ పంట అనేది ఆటోమేటిక్గా అదే పండిద్దండి. మీరు కొంచెం ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఇదివరకులాగా మనం ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కూడా కొంచెం తగ్గించుకోగలిగితే మనకి వర్షాలకు కూడా కొంచెం నిలబడే అవకాశం ఉండిద్ది. ఇప్పుడు మీ పంట చూస్తే అసలు 45 బస్తాలు గ్యారంటీగా వచ్చే విధంగా ఉంది. మీరేమంటారు? నిజంగా ఈ సంవత్సరం కురిసిన వర్షాలకైతే అండి ఇంత ఈల్డింగ్ రావడం చాలా గొప్ప అండి. నేను వచ్చిద్ది అనుకుంటున్నాను. సో ఈ వర్షాలు అనేవి మాకు అక్టోబర్ నెల నుంచి అసలు ఎడతెరిపి లేకుండా కురిసినాయి. అక్టోబర్ నెల మొత్తం కురిసినాయి ఎడతెరిపి లేకుండా. దానివల్ల ఏమైందంటే పరపరాగ సంపర్కం జరగటం, దానివల్ల కొంచెం తాళ్ళు రావడం జరిగిద్దండి. ముఖ్యంగా పైరు ఈనిక దశలో వర్షాలు పడటం వల్ల ఆ గింజ ముక్కు పగిలి నల్ల గింజ అనేది వచ్చింది ఎక్కువగా. అది కూడా మీ పొలంలో తక్కువగా కనిపిస్తుంది. అవునండి, మేము అన్నీ అడ్వాన్స్గా మాకు శాస్త్రవేత్తల సలహాల మేరకు వాళ్ళ డైరెక్షన్స్తోనే మేము ఈ ఫీల్డ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
మీరు పొడి దుక్కులో సీడ్ డ్రిల్తో విత్తనం ఎదబెట్టారు. సాధారణంగా నాట్లు వేసే పద్ధతి రైతులు చాలా దూరం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కూలీలు కొరత, ఇతరత్ర ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఖర్చులు తగ్గించుకునే దిశగా ఈ మెట్టవర సాగుని ఎన్నుకుంటున్నారు. ఈ సాగు విధానం మీరు ఏ విధంగా చేశారండి? ఇవాళ మనకి వెనకటి పద్ధతుల్లాగా చేస్తే వ్యవసాయం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదండి. సో విత్తనం ఎంపిక అనేది అది ఒకటి మొదటి పద్ధతి. ఇంకోటి ఏంటంటే సాగు ఖర్చు తగ్గించుకోవటం అనేది రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతులు పాటిస్తే మాత్రం డెఫినెట్గా మనం దీంట్లో సక్సెస్ అనేది 100% తీయొచ్చు. మేము ఎకరానికి వచ్చేసి ఈ సీడు 18 కిలోల కాడికి ఎద పద్ధతిలో ఎదబెట్టామండి. డైరెక్ట్ ట్రాక్టర్ చేత సీడ్ డ్రిల్ చేత ఎదబెట్టేసాం. ఎదబెట్టిన తర్వాత మళ్ళీ అడ్డలాగేస్తాం. సో తర్వాత మేము దానికి ప్రివెంటివ్గా మనకి వీడ్ సైడ్ కోసం గడ్డి జాతులు ఎటువంటి పుట్టకుండా ఉండటం కోసం స్టాంప్ కానీ స్టాంప్ ఎక్స్ట్రా కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఎన్ని రోజులకు వాడతారు? మేము ఎదబెట్టిన తర్వాత 48 అవర్స్లో అవి వాడేస్తామండి స్టాంప్ ఎక్స్ట్రా అనేది. ఎంత వాడతారు? సో ఎకరానికి వచ్చేసి లీటర్ నుంచి లీటర్ వాడుకోవచ్చు అండి. అది వాడటం వల్ల ఏంటంటే మనకి ఒక 20 days 25 days 1 month వరకు దాదాపుగా వీడ్ అనేది మన కంట్రోల్లో ఉండిద్ది. ఏదన్నా 1-2 ఉన్నా కానీ ఏదైనా పలచకుంటే మనం ఒకళ్ళిద్దరు చేత తీయించేసుకుంటే అయిపోద్ది. ఆ తర్వాత పైరు పెరుగుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అవునవును. మేము ఎదబెట్టే ముందు రోజే దీంట్లో జీవన ఎరువులు ఇచ్చాం. ఆ జీవన ఎరువులు ఏంటంటే మనకి క్రాప్ ఉన్నంతకాలం ఆ లాంగ్ టైం పనిచేసిద్దండి. అది దుక్కులో ఇచ్చారు మీరు? దుక్కులో ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? ఏమేమి ఇచ్చారు? దుక్కులో ఇచ్చేది ఏంటంటే మనం పాస్పో బ్యాక్టీరియా, మనకేంటంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని కలిగించాలంటే పాస్పో బ్యాక్టీరియానే వాడుకోవాలి. దాంతోపాటు ఏంటంటే పొటాష్ బ్యాక్టీరియా ఉండిద్ది అది. దాంతోపాటు మేము సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇవి కూడా కలిపాం. సో ఇవి కూడా ఇవన్నీ కలిపి ఒక వారం రోజులు మగ్గబెట్టి, ఆ మగ్గబెట్టిన దాన్ని ఎదబెట్టే ముందు రోజు అంటే కొంచెం తేమ ఉండాలి భూమిలో. ఆ తేమ ఉన్నప్పుడు మనం భూమిలో ఎదజిమ్ముకుంటే ఏమైందంటే మనకి ఆ బ్యాక్టీరియా అనేది ఈ మన క్రాప్ ఉన్నంతకాలం దీనికి కావాల్సిన పోషకాలను చక్కగా అందించిద్దండి. పశువుల ఎరువులో మగ్గబెట్టారు. ఎన్ని కేజీలు ఇచ్చారండి జీవన ఎరువులు సుమారుగా? జీవన ఎరువులు వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి పాస్పో బ్యాక్టీరియా అయితే మనకి 1/2 లీటర్. ఇప్పుడు మనకి ఏంటంటే ద్రవ రూపంలో కూడా వస్తున్నాయండి ఇవి. 1/2 లీటర్ సరిపోద్దండి. 1/2 లీటర్ కూడా ఏంటంటే మనం బెల్లం నీళ్ళల్లో కలిపేసుకుని అప్పుడు మనకి ఒక 10 లీటర్ వాటర్ తీసుకుని ఆ 10 లీటర్ వాటర్లో 1 kg బెల్లం కలిపేసుకుని ఆ బెల్లం వాటర్లో ఈ పాస్పో బ్యాక్టీరియా లిక్విడ్ దాంట్లో పోసేసుకుంటే ఆ పోసుకున్న దాన్ని మనకు ఆ 10 లీటర్లని మనకున్న పెంటబోగు ఎరువులు చిమ్మేసుకుంటే అది ఒక వారం రోజులు మగ్గబెట్టుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఆ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. అది కొంచెం జీవన ఎరువులు కూడా ఇదే పరిస్థితి? మిగతా కూడా అంతే అండి, సేమ్ అట్లానే చేయాలి. సో ఇట్లా అన్ని కలిపి చేసుకోవచ్చు. ఇట్లా ఒక దాంట్లోనే మనం అన్ని ఒకటే దాంట్లో చేసుకోవచ్చు అండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఫర్టిలైజర్ కాస్ట్ తగ్గిద్ది. పంట చివరి వరకు భూమిలో ఈ నత్రజనిని అందించే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి కాబట్టి నత్రజని, భాస్వరం, పొటాషియం అందించే సూక్ష్మజీవులు. సో మనకి ఎరువులు వాడే అవసరం తగ్గుతుంది. డెఫినెట్గా తగ్గిద్ది. ఆ తర్వాత ఏంటంటే ప్రివెంటివ్గా దానికి మొక్క గ్రోత్ కోసం ఎకరానికి ఒక 15 నుంచి 20 కిలోల లోపు పల్చగా యూరియా వేస్తామండి. ఎన్ని రోజులకి? అది 25 days కండి. అది వీడ్ క్లియర్ చేసి. సో ఆ యూరియా వాడటం వల్ల ఏంటంటే మొక్క కొంచెం స్పీడ్గా వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యింది, కొంచెం స్పీడ్గా పెరిగిద్ది. ఆ తర్వాత ఏం చేస్తామంటే 25 to 35 days ఈ లోపు మళ్ళీ ఏదైనా వీడ్ సైడ్ కనపడింది అనుకోండి, ఎక్కడన్నా పలచగా ఉంటే సరే, లేదు మనకి బాగా ఒత్తుగా ఉంటే మాత్రం నామినీ గోల్డ్ కానీ దాంట్లోనే ఆల్ మిక్స్ కానీ అట్లానే ఇంకోటి రైస్ స్టార్, ఈ 3 మందులు కలిపి కొడటం వల్ల ఏంటంటే అండి మనకి ఎటువంటి గడ్డి జాతులు ఆకుజాతి ఉన్నా కూడా అసలు మనకి క్లీన్ అండి. నామినీ గోల్డ్ ఎంత కొడతారు? నామినీ గోల్డ్ వచ్చి ఎకరానికి 100 గ్రాములు అండి. ఆల్ మిక్స్ మనం 8 grams వాడకూడదండి. 8 grams వాడితే ఏమవుతుందంటే మనకి పైరు ఎర్రబడిపోవడం జరుగుతుంది. 8 grams వాడకుండా దాంట్లో 4 grams వాడాం. 4 grams వాడినా కూడా మంచి రిజల్ట్ కనపడింది. దాంట్లో ఆల్ మిక్స్ దేనికోసం అండి? ఆల్ మిక్స్ అనేది ఏంటంటే మనకి వెడల్పాటి గడ్డి జాతిని ఏదైతే మనకి గుంటకరడు ఆకునిద్దో ఇట్లా వెడల్పాకుటి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్ మిక్స్కి చక్కగా పోతున్నాయి అండి. ఎకరానికి 4 గ్రాములు? ఎకరానికి 4 గ్రాములు చాలండి. సో దాంతోపాటు ఏంటంటే మనకి రైస్ స్టార్ అనేది వాడుకుంటున్నాం అండి. ఆ రైస్ స్టార్ ఏంటంటే మనకి పుల్లఇరుపు గడ్డి అనేది ఒకటి ఉండిద్ది. ఆ పుల్లఇరుపు గడ్డి తర్వాత ఏంటంటే మనం చూస్తానికి ఇప్పుడు ఫస్ట్లో మనకి వరి మొక్కలానే కనపడిద్ది, కానీ తర్వాత ఏంటంటే మనకి అది వరి మొక్క, అది పుల్లఇరుపు గడ్డి అనేది తెలిసిపోద్ది. సో ఇట్లాంటి ఏది గనుపుల గడ్డి కానీ పుల్లఇరుపు గడ్డి కానీ ఇట్లాంటివి పోవాలంటే ఈ నామినీ గోల్డ్కి ఆల్ మిక్స్కి అయితే పోవండి, దానికి రైస్ స్టార్ అయితే కలుపుకోవాలి. ఎంత కలపాలి? సో ఈ రైస్ స్టార్ అనేది 250 ml సరిపోద్దండి పర్ ఎకరానికి. మనం అది ఏంటి, మనం ఎక్స్ట్రా స్టాంప్ కొట్టలేదు అనుకోండి, మనకి 20 రోజులకే మొత్తం కనపడేసిద్ది.
అదే కొట్టిన వాళ్ళ దాంట్లో అయితే కొంచెం స్లోగా కనపడిద్ది. 15 to 20 డేస్లో స్ప్రే చేసుకోవచ్చు, ఏం కాదు. అప్పుడు ఏంటంటే 4 ఆకుల దశలో ఉండిద్ది కాబట్టి అసలు మనకి అనుమానం ఉండదు, ఇక చక్కగా మనకు క్లీన్ అయిపోద్ది. 35 డేస్ ఆ టైంలో ఎకరానికి ఒక కట్ట డిఏపి, ఒక అరకట్ట యూరియా, ఒక అరకట్ట పొటాష్, ఈ మూడు మనం సాయిల్లో అప్లై చేయాలండి. మీ సాయిల్ టెస్ట్ చేయించారా? పోషకాల మోతాదు ఏ విధంగా ఉంది భూమిలో? మాది చేయించాము. మాది వచ్చేసి దుగ్గిరాల మండలం కింద వస్తుంది. మా భూముల్లో ఏంటంటే భాస్వరం పొటాషియం ఎక్కువగా ఉందండి, నత్రజని తక్కువ ఉంది. నత్రజని తక్కువగా ఉంది కాబట్టి మేము ఎర్లీగానే 20 డేస్కి నత్రజని ఇచ్చాము దీనికి. సో అందువల్ల ఏంటంటే ఈ భాస్వరం ఈ పొటాష్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు తక్కువగా ఏదైతే ఉన్నాయో ఆ ఎరువులు వాడుకుంటే సరిపోద్దండి. పొట్ట దశలో ఎట్లాంటి ఎరువులు వేశారు? పొట్ట దశలో కూడా నేను ఏం చేశానంటే ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలకి ఒక 10 నుంచి 15 కిలోలు యూరియా వేసాం. ఎందుకంటే దీనికి ఎర్లీగానే మేము పొటాష్ ఇచ్చాం ఫస్ట్ స్టేజ్లోనే. దీనికి ఆల్రెడీ భూమిలో కొంత పొటాష్ అనేది ఉంది. ఇప్పుడు ఈ బీపీటీ 2846 ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు ఎకరానికి? సో ఈ బీపీటీ 2846 అనేది ఏంటి అంటే ఈ సంవత్సరం ఈ పంటను చూస్తే నాకండి ఈ సంవత్సరం మాకు 45 నుంచి 50 బస్తాలు కనపడుతుంది దిగుబడి. నేనైతే ఎక్కువ చెప్పనండి, ఆ 45 బస్తాలు 75 కేజీలు అయితే నమ్మకంగా అయిద్దండి. అందువల్ల ఏంటంటే దీంట్లో మనకి ఈల్డింగ్ కెపాసిటీ కూడా బాగుంది. ఫైన్ క్వాలిటీ రైస్, దాని మీద బీపీటీ మీద సన్నం ఉంది రైస్ కూడా మంచి గింజ నాణ్యతతో పడకుండా ఎటువంటి తెగుళ్ళు లేకుండా బెస్ట్ వెరైటీ అండి. నాకు ఇవాళ ఇప్పుడు మేము ఇదివరకు గతంలో కూడా కొన్ని రకాలు పెట్టాము. వాటి వల్ల ఏం జరుగుతుందంటే మార్కెట్లో రకరకాల సమస్యలు ఉండటం వల్ల అట్లా జరుగుతుంది. దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదండి. గత సంవత్సరం మీరు సాగు చేశారు కదా ఈ రకాన్ని, ఎంత దిగుబడి వచ్చిందండి? గత సంవత్సరం పెడితే మాకు వచ్చేసి 52 బస్తాలు అట్లా వచ్చిందండి. నాతో పాటు వేరే రైతులు కూడా పెట్టారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారంటే బాగా ఎండబెట్టి కుప్ప నూర్పిడి చేసింది వాళ్ళకి వచ్చేసి 45 బస్తాలు అట్లా వచ్చినాయి. మా ఏంటంటే హార్వెస్టర్ పెడతామండి, మేము హార్వెస్టర్ పెట్టి కటింగ్ చేసాము. పచ్చివడ్ల కింద చెప్తున్నాను. ఇవాళకి ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ పొలం మొత్తం ఇట్లా నిలబడి ఉందంటే కారణం అది ఈ వెరైటీ గొప్పతనం. దాంతోపాటు ఏంటంటే మేనేజ్మెంట్, ఆ మేనేజ్మెంట్ వెరైటీ రెండు ఉంటేనే మనకి ఇవాళ మనం సక్సెస్ఫుల్ కాగలుగుతాం. మీరు మెట్ట వరి సాగుతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించుకోగలిగారు. మామూలు పద్ధతికి మెట్ట వరి సాగుకి మీ ఖర్చులు ఎంత తేడా కనిపిస్తుందండి? దీనికి అనవసరంగా ఎటువంటి ఏం వాడకుండా తక్కువ ఖర్చుతో, ఎంత తక్కువ అంటే బడ్జెట్ ఫార్మింగ్ అనేది కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని చేశానండి. ఇప్పుడు మెట్ట వరి సాగులో నాట్లతో పని లేదండి, డైరెక్ట్ సీడింగ్ తర్వాత హార్వెస్టర్తో హార్వెస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఎకరానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందండి? బాగా అయితే నాకైతే 15,000 అయిద్దండి అంతే. నేను 15,000తో మొత్తం విత్ హార్వెస్టింగ్తో సహా అయిపోద్దండి. సంప్రదాయ సాగులో ఎంత అవుతుందండి? సంప్రదాయ సాగులో వచ్చేసి మనకి 25 నుంచి 30,000 వస్తుందండి. ఇప్పుడు సంప్రదాయ సాగులు చేయాలంటే ఇవాళ అసలు వ్యవసాయం గిట్టుబాటు కాదండి. ఏదైనా రైతాంగం ఇవాళ ఈ పద్ధతిలో ఎదబెట్టుకుని వ్యవసాయం చేస్తేనే మనకి ఇవాళ లాభసాటిగా ఉండిద్ది. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది నవంబర్ అండి, ఈ నవంబర్ సీజన్లో రోజు ఇవాళ కూడా వర్షాలు పడుతున్నాయి అండి. నిన్న కూడా పడింది మాకు వర్షం, 2 గంటల సేపు కురిసిపోయింది. ఈ వర్షానికి ఈ నవంబర్ టైంలో పడిపోయి అనుకో రైతుకి ఏం పెట్టుబడి వస్తుంది? ఏమీ రాదు. అందువల్ల ఏంటంటే 25,000 పెట్టుబడి పెడితే 25 బస్తాలు దిగుబడి వస్తే 6 నెలల కష్టం బూడిద పాలైపోతుంది. సాధ్యమైనంత మటుకు రైతాంగం ఇవాళ ఖర్చు తగ్గుతో వ్యవసాయం చేసిందే లెక్కండి. అది పంట దిగుబడి 4 బస్తాలు తక్కువే రానండి, పర్వాలేదు. ఇవాళ మనం ఏంటంటే నా పక్కనాడి పొలం చూసి మన పొలం తక్కువగా ఉందే, మనం ఇంక 2 బస్తాలు వేద్దామనే ఆలోచన మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి. అసలు అది పనికిరాదు. ఇవాళ కొత్త వెరైటీలు, రీసెర్చ్ వెరైటీలు, మంచి ఈల్డింగ్స్ వస్తున్నాయి. సో రైతాంగం డెఫినెట్గా ఈ పద్ధతిలోకి వచ్చి ఈ పద్ధతిని పాటిస్తే మాత్రం మనం అనుకున్న బడ్జెట్లో వ్యవసాయం చేసుకోవచ్చు. ఏదన్నా నష్టం జరిగినా కూడా మనం బరాయించుకోగలుగుతాం అప్పుడు. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత మటుకు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయండి, ఎక్కువ దిగుబడి వచ్చే రకాలను ఎన్నుకోండి. వీటి వల్ల మనం సక్సెస్ రేట్ ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంది. సంప్రదాయ సాగు విధానాలను విడనాడి మెట్ట వరి సాగుతో సాగును సఫలం చేసుకుంటున్నారు యువ రైతు మోహన్ రెడ్డి. బీపీటీ 2846 వరి వంగడం సాంబా మసూరి కంటే శ్రేష్టమైన వరి రకంగా రైతు అభివర్ణిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు ఇస్తున్న ఈ నూతన వరి వంగడం మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తుందనటంలో సందేహం లేదు.